సత్యవర్ధ పీపుల్ లైట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఈ రోజు కూడా మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఒక విషయం కాదండి, అనేక విషయాలు చెప్తాను. అవన్నీ కూడా మీరు చూసి అలాగే మీ కామెంట్స్ని కూడా నాకు తెలియచేయండి. నచ్చితే ఇంకా లైక్ బటన్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అవి మాకు ఒక దీవెనలండి. ఈ మధ్యకాలంలో ఒక రీసెంట్గా సినిమా చూద్దామని చెప్పి ఒక సింగిల్ థియేటర్కి వెళ్ళాను. సింగిల్ థియేటర్లో ఆ ఇన్సిడెంట్ చూసి నా మనసు చాలా బాధపడింది. ఒక 5 ఏళ్ల బాలుడు, అతను ఫుడ్ ప్యాకెట్ ఇంటి దగ్గర పట్టుకొచ్చారు. అలాగే వీళ్ళు బాల్కనీలోకి ఎంటవడానికి గ్లాస్ డోర్స్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చారు. అబ్బాయి తింటున్నాడు. తినేటప్పటికీ ఆ మేనేజర్ చూడటం జరిగింది. చూసి ఇంకా గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. మీరు క్యాంటీన్లో తీసుకోవాలి, క్యాంటీన్లోనే కొనుక్కోవాలి, బయట నుంచి ఫుడ్ అలౌ చేయడానికి కుదరదు అని గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు. చెప్తే 5 ఏళ్ల బాలుడు వాళ్ళ తండ్రి ఏం చెప్పాడంటే, అంటే అబ్బాయికి అనారోగ్యం ఉంది, చిన్నప్పటి నుంచి కూడా డయాబెటీస్తో పుట్టాడు ఇతను, కాబట్టి మేము హైదరాబాద్లో కిమ్స్లో చూపిస్తే ఒక స్పెషల్ డైట్ తయారు చేసి ఇచ్చారు. ఆ డైట్ చార్ట్ ప్రకారం మేము ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు ఈ తింటున్న ఫుడ్ కూడా క్వినోవా అనేటువంటి ఒక రైస్తో చేసినటువంటి ఫుడ్ ప్రోడక్ట్, ఇది హైదరాబాద్ నుంచి కూడా రెగ్యులర్గా మాకు సప్లై అవుతుంది అని నచ్చ చెప్తున్నా కూడా ఆ పిల్లాడికి ఒక డయాబెటీస్ ఉందని, చిన్న వయసులో వచ్చిందని, లేకపోతే ఒక మానవతా దృక్పథం ఉంటుందని ఏమీ ఆలోచించకుండా అలాంటప్పుడు ఇక్కడ తినద్దు, బయటికి వెళ్ళిపోండి అని అరిచేటప్పటికి ఆ మాట్లాడకుండా ఏం చేశారంటే ఆ బాలుడిని తీసుకొని ఆయన బయటికి వెళ్ళాడు. అది పార్కింగ్ ప్లేస్ అనమాట, కార్లు ఇవన్నీ పార్క్ చేసేటువంటి ప్లేస్. అక్కడ తింటుంటే మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ కూడా ఉండటానికి వీల్లేదు, గేట్ బయటికి వెళ్ళిపోయి బయట రోడ్డు మీద తినండి అని చెప్పి అరుస్తున్నాడు. ఇంకా వాళ్ళు ఈ గొడవ భరించలేక అతన్ని బయటికి తీసుకెళ్ళిపోయి ఆ రోడ్డు పక్కన ఒక చిన్న పాన్ షాప్ పెట్టి అక్కడ కూర్చోబెట్టి తినిపించాడు. ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా మనసులో ఆ మేనేజర్ చాలా అసహించుకున్నారు. అది ఎవరికైనా మానవతా దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించాలి. ఇప్పుడు అందరూ వచ్చేసి అలా చేసే పని అయితే పోనీ అనుకోవచ్చు, ఎక్కడో 1000 మందిలో ఒకరు కూడా ఉండరు. అలాంటి వాళ్ళని ఒక సానుభూత దృక్పథంతో యాజమాన్యం ఆలోచించాలి. ప్రతిదీ కూడా కమర్షియల్, డబ్బులు రావాలి అనేటువంటి కాంక్ష ఎప్పుడైతే ఉంటుందో మానవత్వం మీద విలువలు చచ్చిపోతాయి, సమాజం మీదే ఒక ఏహభావం పుడుతుంది. కాబట్టి మనిషి అనేవాడు మానవత్వంతో ఉండకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయా అని మనకు అనిపిస్తుంది. అంతేకాదు, మానవ హక్కులని కొన్ని ఉంటాయండి, హ్యూమన్ రైట్స్. ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కింద కూడా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఆ హక్కుల్ని హరించేటువంటి హక్కు ఎవరికీ లేదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఈ అబ్బాయి విషయమే కాదండి, ఈరోజు అందరికీ కూడా డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, కాదు కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్, కొంతమంది క్యాన్సర్గా చాలా బాధపడుతూ ఉంటారు దీర్ఘకాలంగా. వాళ్ళు అయినా సరే వాళ్ళు ఏదో సినిమా చూద్దాము అన్నటువంటి కాంక్షతో వస్తుంటారు. ఒకనొక టైంకి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఈరోజు యూరోపియన్ ఫుడ్ కూడా మనం కనుక ఆర్డర్ పెట్టుకుంటే ఫ్లైట్ సర్వీసెస్లో వితిన్ 12 అవర్స్లో లండన్ నుంచి వస్తుంది. అలాగే యుఎస్ఏ అయితే 24 అవర్స్లో వస్తుంది. కెన్యా లాంటి ప్రదేశాల నుంచి వస్తుంది. ఇలాంటి వాటి నుంచి కూడా ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు తెప్పించుకుంటున్నారు. అలాగే మీకు చాక్లెట్ బార్స్ షుగర్ లేకుండా మీకు ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి చాలా వచ్చేసాయి మార్కెట్లోకి. అలాగే బిస్కెట్స్ కూడా వచ్చి 5 స్టార్ బార్ ప్యాకెట్ లాగా ఉంటుంది, అందులో కూడా చాలా హై ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటివి తీసుకెళ్తున్నారు. కారణం ఏంటంటే ఈ కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు షుగర్ డౌన్ అయిపోతుందో తెలియదు. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి కొలాప్స్ అయిపోతూ ఉంటారు. ఈ కొలాప్స్ అయినప్పుడు అక్కడ సమోసా తినో లేకపోతే ఒక కూల్ డ్రింక్ తాగితే వాళ్ళు రెక్టిఫై అవ్వరు. అందుకని వాళ్ళ స్పెషల్ ప్యాకెట్ ఫుడ్ తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు సినిమాలో నేను చెప్పాను చాలా అర్థంగా ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు చూడండి, చాలా సాఫిస్టికేటెడ్గా ఈ షాపింగ్ మాల్స్లో కానీ లేకపోతే ఈ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లో కానీ సెక్యూరిటీ ఉంటారు. చెక్ చేసేటువంటి నిమిత్తం అన్నీ చెక్ చేస్తారు, బ్యాగులు చెక్ చేస్తారు. బ్యాగులో ఈ ప్రోటీన్ ఫుడ్ ఉందనుకోండి, తీసి నెమ్మదిగా బయట పెడతారు. ఒక చాక్లెట్ బాల్ జేబులో ఉందనుకోండి, అది తీసి పక్కన పెడతారు. సార్ ఇది నాట్ అలౌడ్, థియేటర్ లోపలికి తీసుకెళ్ళకూడదు అంటారు. ఇవేం చేయాలి? టికెట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాలా? లేకపోతే ఇది బాబు ఇది ప్రోటీన్ ఫుడ్ అన్నా, లేదు సార్ మా రూల్స్ ఒప్పుకో అంటారు. అప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూల్ డ్రింక్ తాగడానికి లేదు. కూల్ డ్రింక్ తాగితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పోనీ
అక్కడ సమోసా తిందామంటే అందులో బంగాళదుంప ఆలు ఇవన్నీ ఉంటాయి. అవి తినడానికి షుగర్ వాళ్ళకి అవ్వదు. బీపీ వాళ్ళు కూడా కొన్ని కారంగా ఉండదు, తినడానికి వీలుండదు. ఇంకా పాప్కార్న్ వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడదు. ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి, హెల్త్ కండిషన్ ఒకవేళ డిటోరేట్ అయితే ఏంటి పరిస్థితి? ఇది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందే వస్తుంది కదా. అంటే ఇక్కడ చట్టం వేరు, మానవతా దృక్పథం వేరు. చట్టం ఎలాగున్నా సరే కొంతమంది పూర్వం మానవతా దృక్పథంతో వ్యవహరించేవాళ్ళు. కానీ ఈరోజు కాసుల మీద ఉంటే మమకారమే తప్ప ప్రేక్షకులు ఎవరైనా వస్తుంటే వాళ్ళ మీద కనికరం లేదా అని చెప్పి అనిపిస్తుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. పైగా మీకు ఇక్కడ రేట్స్ కనుక చూసుకుంటే ఒక సమోసా 250 రూపాయలు, ఒక పాప్కార్న్ కనుక తీసుకుంటే 500 రూపాయలు, ఒక కూల్ డ్రింక్ కనుక తీసుకుంటే 300 రూపాయలు. ఏ అర్థం పద్ధం ఉందా అండి? ఇది ఎక్కడైనా సరే ఉందా? మార్కెట్లో రేట్స్ ఎక్కడైనా ఉన్నాయా? కాకపోతే మల్టీప్లెక్స్లో ఇంత అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు కొంటున్నారు, వాళ్ళు కొంటున్నారు కాబట్టి వీళ్ళు అమ్ముతున్నారు. పైగా మీరు చూడండి, ఆ పాప్కార్న్ కనుక చూసుకుంటే చాలా కలర్ఫుల్గా ఎల్లోయిష్గా కనబడుతుంది. నిజంగా పాప్కార్న్ అంత ఎల్లోయిష్గా ఉంటుందా అని ఆలోచిస్తే ఈ ఫుడ్ మేకింగ్ వాళ్ళు చెప్పేటువంటి ఇండైరెక్ట్గా అంటే అంతర్లీనంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు సమోసాలు కానీ అందులో కర్రీ చాలా ఇదిగా కనిపించడానికి, అలాగే ఈ పాప్కార్న్ ఇలాంటి వాటిలో కూడా కలర్స్ కలుపుతున్నారు. ఈ కలర్స్ వల్ల మీకు ఏంటంటే ఫుడ్ చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. ఈవెన్ షాపింగ్ మాల్స్లో కానీ, సినిమా సంబంధించినటువంటి క్యాంటీన్లో కానీ ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ ఆకర్షణీయంగా తయారు చేయడానికి కలర్స్ ఎడాపెడా వాడిస్తున్నారు. దీనివల్ల ఏంటిగా నష్టం అంటే లివర్ ఏం చేస్తుంది, బాడీలోకి వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో పాయిజనస్ కంటెంట్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అది క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఒకటే కాదు, స్వీట్ షాప్కి వెళ్ళండి, స్వీట్ షాప్లో మీకు అన్ని కలర్ఫుల్గా కనబడతాయి. అవి న్యాచురల్ కలర్సా? కావు, అవి వాళ్ళు ఆర్టిఫిషియల్గా వేసినటువంటి కలర్స్. బిర్యానీ తినండి, మీరు బిర్యానీ కూడా చూడండి ఎలా ఉంటుందో, అందులో మొత్తం అంతా కలరే. ఎందుకు సినిమా థియేటర్కి వెళ్ళి మీరు బర్గర్స్ తింటూ ఉంటారు చాలా మంది, ఆ బర్గర్స్ అంతా కలర్ఫుల్లే. ఈ ఫుడ్ వల్ల లెవెల్లో జీజీటీ అనేది పెరుగుతుంది. ఈ జీజీటీ ఎప్పుడైతే పెరిగిందో ఈవెన్ 25 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే వచ్చిందో ఇది 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకునే వాళ్ళకే తెలుస్తుంది. ఒకవేళ నెగ్లెక్ట్ చేశారనుకోండి, లా తింటూ పోతే ఇది ఫ్యాటీ లివర్ కాస్త లివర్ సిరోసిస్ కింద తయారవుతుంది. లివర్ సిరోసిస్ అంటే ఏంటో తెలుసా? ఒక టైర్ ఎలా ఉంటుందో, ఒక రబ్బర్ ఎలా ఉంటుందో ఆ విధంగా లివర్ అవుతుంది. ఆ తర్వాత అది పనిచేయదు. ఈ విధంగా చాలా మంది ఈ లివర్ సిరోసిస్ బాధలు పడుతున్నారంటే మీరు నమ్ముతారా? ఇది వైద్య పరీక్షలో 100% వాస్తవం. కారణం ఏంటంటే ఈ ఫుడ్ ఇలాగ కలర్స్ వేయటం. ఇది థియేటర్స్లోనే కాదు, రెస్టారెంట్స్లో ఇదే జరుగుతుంది, స్వీట్ షాపుల్లో ఇదే జరుగుతుంది, ఫుడ్ బేకరీస్లో ఇదే జరుగుతుంది, ఈవెన్ బయట వెండార్స్లో కూడా ఇదే రకమైనటువంటి వినియోగం జరుగుతుంది. మరి ఇది తిన్న వాళ్ళ కస్టమర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు? మృత్యు మొక్కల్లోకి నెట్టబడుతున్నారా అన్నటువంటి ఒక డౌట్ వస్తుంది. ఇక నేను చెప్పాను కదా, బై ఫోర్స్ ఈ ఫుడ్ అంటకట్టడం అనేది ఉంది కదా. దీన్ని కనుక మనం చూస్తే ఈ మధ్య రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని యూజీసీ వాళ్ళ అంటే అప్పర్కి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఏం చేశారంటే యూజీసీ వాళ్ళు 26,17,00,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పైకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, కోర్టులోంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేసేందుకు ఆ డబ్బులు కట్టాలి. అధిక ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారయ్యా అంటే యాక్చువల్గా మీకు యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ప్రతి దానికి కూడా ఒక నిర్ణీతమైనటువంటి రేటు ఉంటుంది. ఆ రేటు కనుక దాటి రకరకాలైనటువంటి పేర్లు చెప్పి ఎడ్యుకేషన్ ఫీజులు కనుక వసూలు చేస్తే ఇలాంటి వాటికి ఫైన్ వేసేటువంటి అథారిటీ ఉంటుంది. ఇప్పుడు దాని మీద అనేక రచ్చ జరుగుతుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇక్కడ కూడా మీకు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ రకమైనటువంటి పద్ధతి అవలంబిస్తున్నారు. మీకు ల్యాబ్ ఫీజు అంటారు, ఆ తర్వాత ట్యూషన్ ఫీజు అంటారు, లేకపోతే టెక్నికల్గా మీకు ఏదో ఒక పేరు చెప్పి ఆ ఈవెంట్కి సంబంధించిన కండక్ట్ చేసి దానికి ఒక ఫీజు అంటారు. ఇలాగ రకరకాల పేర్లు చెప్పి ఫీజులు వసూలు చేసి వాళ్ళు చెప్పిందేమో అడ్మిషన్ అప్పుడు ఒక రేటు ఉంటుంది, తర్వాతకు వచ్చేటప్పటికేమో
అనేక రకాలైన ఫీజులతో నెత్తి మీద షాంపూ రుద్దినట్టు రుద్ది పారేస్తున్నారు. అలాగే ఈ ఫుడ్ విషయంలో మీరు మోహన్ బాబు యూనివర్సిటీలో కనుక చూస్తే ఇది ఒక వింత రకమైన పోకడ. అక్కడ క్యారేజీలు తెచ్చుకోకూడదట, అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లోనే తినాలట. అది కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి టైము, ఆ టైంలో 1 అవర్, ఆ 1 అవర్ లోపలే తినేసేయాలి. ఆ రేట్స్ ఎంత అయితే అంత కట్టేసేయాలి. ఇక్కడ మన ఫుడ్ మన చేతుల్లో లేదు, ఐటమ్స్ మన చేతుల్లో లేదు. వాళ్ళు చెప్పింది చెట్టుగా చేయాలి, అలాగే వాళ్ళు చెప్పినట్టుగా తినాలి. పోనీ ఇదేమైనా పెద్ద టేస్టీగా ఉంటుందా అంటే దానిలో కూడా క్వాలిటీ లేదని చెప్పి, అన్నంలో పురుగులు ఉన్నాయని, లేకపోతే ఇంకోటి ఉన్నాయని, ఇలాగ రకరకాల విమర్శలు వచ్చాయి. వాస్తవాలు అవాస్తవాలు భగవంతుడికే తెలియాలి. పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత అది అతిగతి లేకుండా అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఒక మోహన్ యూనివర్సిటీ కాదండి, ఈ రోజు కనుక చూసుకుంటే విశాఖపట్నంలో అనేక రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇదే పరిస్థితి. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన అనేక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అనేకమంటే ఏముందండి, 10 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వైజాగ్లో, మొత్తం ఈ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో. అందులో 10 కనుక అఫీషియల్గా రన్ అవుతుంటే అందులో 4 మాత్రమే రికగ్నేషన్ ఉంది, 6కి రికగ్నేషన్ అనేది లేదు. అది ఎక్కడ కూడా గాల్లోకి నిబంధనలు ఉన్నట్టుగా అవి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ దాన్ని మూసేసిన దాఖలాలు ఉన్నాయంటే మూసేసిన దాఖలాలు కూడా లేవు. మరి దీనివల్ల నష్టం ఏంటి అంటే, ఈ ఏదైతే ఈ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటికి అటాచ్డ్గా ఏముంటాయండి, అక్కడ పీజీ అకామిడేషన్ హాస్టల్స్ కూడా వీళ్ళే పెడతారు. అందులో అడ్మిషన్ అయ్యే వాళ్ళు ఎక్కడి నుంచి అవుతారు, ఓన్లీ సిటీ నుంచి వస్తారా, రారు, రూరల్ ఏరియాస్ నుంచి కూడా వస్తారు. అందులో బాయ్స్ ఉంటారు, అలాగే లేడీస్ కూడా ఉంటారు. వీళ్ళకి సెపరేట్ హాస్టల్స్, సెపరేట్గా ఫుడ్. మళ్ళీ ఈ ఫుడ్ కూడా ఏంటి, నేను చెప్పినట్టు బలవంతంగా రుద్దరం అనమాట. ఇలా కలర్స్ వేసేసి ఆ తర్వాత క్వాలిటీ లేని ఫుడ్ పెట్టేసి తర్వాత డైట్ చార్ట్ అనేది ఉండదు, ఏమీ లేకుండా ఇష్టానుసారం బాధులు అన్నట్టుగా బాధిపాలిస్తూ ఉంటే మరి వాళ్ళ హెల్త్ కూడా అదే పరిస్థితి కదండి. ఇది కూడా బలవంతంగా రుద్దరం అనమాట. ఇంకా వాళ్ళ ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్ చాలా సాఫిస్టికేటెడ్ ల్యాబ్ అని చెప్తారు. ఫోటోలు మాత్రం బ్రహ్మాండంగా తీస్తారు, తీసి బ్రోచెస్ మంచి కలర్ఫుల్గా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. అందులోకి వెళ్ళి కనుక రియల్గా చూస్తే ఆ ల్యాబ్ ఏమీ పెద్ద గొప్పగా ఉండదు, ఏదో నార్మల్గా ఉంటుంది. పైగా వాళ్ళు ఒక బ్రాండ్ ప్రమోషన్ చేస్తారు. ఆ బ్రాండ్ ప్రమోషన్లో ఏం చెప్తారు, మా ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న ఫ్యాకల్టీ, మీకు సింగపూర్లో ఉద్యోగాలు వస్తాయి, మలేషియాలో వస్తాయి, కెనడాలో వస్తాయి, జర్మనీలో వస్తాయి, పలానా మంచి హోటల్స్లో మీకు వస్తాయి, ముంబైలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ మా గురించి ఎంఓయూలు పెట్టుకున్నాయి. ఇవన్నీ ఊతకొడతారు. అడ్మిషన్ అప్పుడు, కౌన్సిలింగ్ అప్పుడు అదిరిపోతారు, అబ్బా చాలా బాగుంది, ఇంత గొప్ప స్టాండర్డ్ అని చెప్పేసి వెళ్తే ఆ ల్యాబ్ ఏముండదు. ఆ తర్వాత ప్లేస్మెంట్, ఆ తర్వాత వాళ్ళు ఆ ప్లేస్మెంట్స్ చెప్పిన హోటల్స్ ఏవి ఉండవు, ఏదో నామకే వస్తే ఎక్కడో చోట వాళ్ళు ఆ ప్లేస్మెంట్లు ఇస్తారు. కన్న కళలు వేరు, వాస్తవాలు వేరు. ఇక్కడ కూడా అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఇంకో కొత్త రకం పద్ధతి ఉందండి. అదేంటంటే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అనుకోండి, వాళ్ళు పెద్ద సినిమా యాక్టర్స్, వాళ్ళు ఏం చేస్తారంటే బౌన్సర్స్ పెట్టుకుంటారండి. ఆ బౌన్సర్స్ ఇలాగా మోహన్ బాబుకి ఒక 25 మంది బౌన్సర్లు, విష్ణుబాబుకి ఒక 25 మంది బౌన్సర్లు, ఇలాగా బౌన్సర్లు ఒక స్పెషల్ సెక్యూరిటీ సిస్టమ్ అనుకోండి అది పెట్టుకుంటారు. ఇప్పుడు అదే కల్చరు మామూలుగా సిటీస్లో కూడా వచ్చింది. ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లాగా ఈ బౌన్సర్ని కూడా మెయింటైన్ చేస్తారు. కాకపోతే కొంచెం సాఫిస్టికేటెడ్గా ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే బ్లాక్ డ్రెస్ వేసుకొని కండలు తిరిగి వస్తాదుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడారనుకోండి భయం అనమాట, ఏం చేస్తారు, మెడపెట్టి బయటికి గెంటేస్తారు అటువంటి ఒక భయం ఉంటుంది. పైగా ఇందులోకి వచ్చేటప్పటికి ఇంకా పార్కింగ్ అండి. ఇంటర్నేషనల్ స్థాయిలో మాకు క్యాంపస్, అక్కడ మీకు ఆటలాడుకోవడానికి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఏవి ఉండదండి. కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. చివరికి అందులో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఒక మోటార్ సైకిల్ మీద వస్తే మోటార్ సైకిల్ పెట్టుకోవడానికి అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు. ఒకవేళ పార్కింగ్ ప్లేస్ ఉందనుకోండి, ఆ పార్కింగ్ ప్లేస్లో ఏదో రకంగా వాళ్ళు అద్దెకి ఉన్నటువంటి బిల్డింగ్స్ అనే ఉంటారని చాలామంది. నేను చెప్పింది 10% ఓన్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు, మిగతా 90%
రెంటల్ ప్రిమిసెస్లో ఉంటారు. ఈ రెంటల్ ప్రిమిసెస్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఓనరు అన్నీ చెప్తారు. మీరు మా దాంట్లో పార్కింగ్ చేయకూడదు, మా లిఫ్ట్ మీరు వాడకూడదు, మీరు అందరూ మెట్లెక్కి పైకి వెళ్ళాల్సిందే, ఆ లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి వాళ్ళ రెసిడెన్షియల్ పైన ఎక్కడంటే అక్కడికి వెళ్తుంది తప్ప ఈ ఫ్లోర్స్లో ఉన్నటువంటి ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి వెళ్ళదు. ఇలాగా బోల్డ్ అన్ని ఉంటాయండి. వాస్తవాలు వేరు, మీకు బ్రోచెస్ మీద ఉన్నది వేరు. ఈ విధంగా కూడా మొత్తం హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటి, అధికంగా వసూళ్లు అవటం, ఆ తర్వాత మనకి ఇష్టం లేని ఫుడ్ని నెత్తిన రుద్దటం, బలవంతంగా తినటం. దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గొప్ప పేరు ప్రఖ్యాతులుగా చెప్పుకున్న వాళ్ళు ఒక పీజీ అకామిడేషన్ హాస్టల్స్ పెట్టుకుంటే ఫైర్ అండ్ సేఫ్టీ లేదండి. ఈవెన్ మీకు పీజీ హాస్టల్స్లో 90% ఫైర్ అండ్ సేఫ్టీ లేదు. తర్వాత హోటల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన కోర్సులు నడిపే వాళ్ళకి ఫైర్ సేఫ్టీ లేదు. ఒకవేళ ఫైరే జరిగిందనుకోండి, ఈవెన్ మెట్లు దిగి బయటకు వచ్చేంత పరిస్థితి కూడా ఉండదు. దానికి ఎస్టింగ్విషర్స్ కూడా లేవు, ఈవెన్ అగ్నిపాంపక నిరోధక సాధనాలు కూడా లేవు. ఒకవేళ ఆటో అలో ఉన్నా వాటిని వాడటం కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి తెలియదు. అది పరిస్థితి. ఒకవేళ జరగడానికి జరిగి ప్రాణ నష్టమే కనుక జరిగితే అప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు అందరూ కూడా యాక్టివేట్ అవుతారు. కానీ ముందే ఎందుకు యాక్టివేట్ అవ్వరు? కాబట్టి ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆ రోజు నేను చెప్పాను కదా, మోహన్ యూనివర్సిటీ మీద యూజీసీ వాళ్ళు కొరడా ఎలా జరిపించి వాళ్ళకి ఫైన్ వేశారో, లేకపోతే ఇంకో రకంగా ముక్కుకి తాడేశారో, అదే రకమైన ముక్కు తాడు వీళ్ళ మీద కూడా వేయవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకో ప్రమాదం ఉందండి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇలాంటి వస్తాయని చెప్పి ముందే ఊహించుకొని మనం వెళ్ళామనుకోండి, ఆ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వాటికి వెళ్తే అక్కడ ఫోటోలు ఉంటాయండి. ఆ ఫోటోలు కూడా మంచి కలర్ఫుల్గా తీసి పెద్ద ఎన్సార్జ్ చేసి ఉంటాయి. ఆ ఫోటోలు ఎవరు అనుకుంటున్నారా, పోలీస్ ఆఫీసర్స్తో ఉన్న ఫోటోలు ఉంటాయి ఎవరు ఆ నిర్వాహకులకి. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో ఫోటోలు ఉంటాయి. ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులకి సంబంధించినతో నిలబడి ఉన్న ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు చూసి మనకు భయం వేస్తుంది అనమాట. అమ్మా ఈయన చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సనా అంటే మాటల్లో కూడా ఈ నిర్వాహకులు చెప్తుంటారు, నేను పలానా టైంలో ఇలా వెళ్ళాను, వెళ్తే నాకు పలానా వాళ్ళు కలిశారు, ఎమ్మెల్యే నాకు చిన్నటి ఫ్రెండు, ఆయన నేను చెప్పినట్టే వింటాడు అని ఇలాంటి మాటలన్నీ చెప్తుంటారు. అమ్మో ఈయన చాలా పవర్ఫుల్లే, ఎమ్మెల్యే అంటే ఉన్నారేమో, అందాలు ఉన్నాయేమో అని భయపడిపోతారండి. ఈ విధంగా ఫోటోలు కూడా తీసుకొని పాప ఎమ్మెల్యేకి ఏమీ తెలియదు, వాళ్ళు ఏదో మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చారు ఫోటో తీసుకోమంటే సరే కదని ఫోటో దిగుతారు. ఇంకా వాళ్ళు ఏదో చిన్న ఈవెంట్ జరుగుతుంది, ఏమంటే మేము మట్టి వినాయకుల్ని మేము ఇస్తున్నాము మా స్టూడెంట్స్కి, కొద్దిగా మీ చేతి మీదుగా వచ్చి ఇవ్వండి అంటే ఏ ఎమ్మెల్యేనే వస్తారు కదండి, మంచిది కదా పిల్లలకి బాగుంటుంది కదా అని వస్తారు. వస్తే అక్కడ ఫొటోస్ తీస్తారు. అంటే ఇంకా అవసరమైతే వాళ్ళ భుజం మీద చేయేస్తారు, లేదా వాళ్ళ భుజం మీద చేసుకుంటారు, లేదా కౌగులించుకుంటారు, అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ చూసి అబ్బా వీళ్ళిద్దరు చాలా అవినాభావ సంబంధం కదా అని ఈ పేరెంట్స్ కూడా భయపడిపోతారు. ఈ రకమైన టెక్నిక్స్ కూడా ఉపయోగిస్తున్నాను. మీరు నవ్వుగా ఉందా? నిజమండి, నేను చెప్పేదంతా 100% వాస్తవం. ఈ పబ్లిసిటీ స్టంట్ వాళ్ళు చెప్పుకునే విధానం కనుక చూస్తే మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా వెళ్ళిపోతుంది. ఒక భయోత్పాతం ఇండైరెక్ట్గా వెన్నులో జాదరింపు కలగజేసి నోరు నొక్కేసి మనం మన మానవ హక్కుల్ని కోల్పోతున్నాము. అలాగే మీకు ఇంకో ఆసక్తికర విషయం జరుగుతుంది. ఇది కూడా రియల్గానే జరిగింది 2017 సంవత్సరంలో. నేను చెప్పాను కదా ఈ ప్లేస్మెంట్స్, అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక నిర్వాహకురాలు, మహిళా నిర్వాహకురాలు ఏవియేషన్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ నడిపి ఆ రోజు ఆవిడ దగ్గర చదివేటువంటి వాళ్ళకి కెనడాలో మీకు జాబ్స్ వస్తాయి, కెనడాలో మనకు ఒక టైఅప్ ఉంది, ఒక ఒప్పంద పత్రం MOU చూపించారు. ఆ MOU చూశారు. పిల్లలకి ఏం తెలియదు కదా, 1,00,000, 2,00,000, 3,00,000 ఇలాగ ఇంటి దగ్గర నుంచి డబ్బులు పేరెంట్స్ దగ్గర నుంచి పట్టుకొచ్చారు. ఎలా పట్టుకొచ్చారో తెలుసా అండి, వాళ్ళు బంగారు నగలు తాకట్టు పెట్టి అవసరమైతే డబ్బులు లోన్ తీసుకొని కొన్ని తాకట్టు పెట్టుకొని అమ్మేసి లేకపోతే పొలం కుదురు పెట్టి ఇలా డబ్బులు పెట్టుకొస్తే చివరికి ఆ నిర్వాహకురాలు ఎత్తేసి నాకు సంబంధం లేదు, నేను ఇంకోటి చేతిలో మోసపోయాను, విజయవాడలో కన్సల్టెన్సీ ఉంది, నన్ను నమ్ముకున్నాను,
నేను నిండా మునిగిపోయానని చెప్పడంతో వాళ్ళు ఏం చేశారో తెలుసా అంటే స్టూడెంట్స్ ఒక మామూలుగా పెట్రోల్ ఉంటుంది కదా, దాన్ని సీసాల్లో నింపుకొని ఆ ఇన్స్టిట్యూషన్కి పదే పదే వచ్చేవారట. వచ్చి ఇది మన ఎత్తున పోసుకుంటాము, న్యాయం చేయండి అనే పరిస్థితికి గొగ్గులు పెట్టేటప్పటికి చివరికి అది నెమ్మదిగా 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 న్యూస్ పేపర్కి లీక్ అయింది, ఛానల్స్కి లీక్ అయింది. దాంతో అనేక పుంకాలుగా వార్తలు రావటం మొదలుపెట్టాయి. చివరికి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, ఆవిడని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. తర్వాత ఆవిడ బెయిల్ మీద తిరిగి వచ్చారు. అది వేరే కథ అనుకోండి. ఇది విశాఖపట్నంలో రియల్గా జరిగింది. మరి ఈ ఇన్సిడెంట్స్ మన పేపర్లో చదువుతున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చదువుతున్నాం. చదివిన తర్వాత మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం? మనం ఏది వివేకంతో ఆలోచిస్తున్నాం? ఎప్పటికీ కూడా మనం అదే తప్పులు ఎందుకు చేస్తున్నాం? ఈరోజు మనం ఎక్కడ ఏది క్వశ్చన్ చేయలేకపోతున్నాం. సినిమా థియేటర్కి వెళ్తే మనకి చిన్నపిల్లలు అనారోగ్యం ఉండి ఫుడ్ పెట్టడానిక హక్కులు లేకుండా పోతున్నాయి. అలాగే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే వాళ్ళు ఏది పెడితే ఆ గడ్డి తినేటువంటి పరిస్థితికి వస్తున్నాం. కానీ ఫీజులు అంటారా, అది మన చేతిలో లేదు. ఇష్టానుసారం వసూలు చేసినా అడగలేని పరిస్థితికి వస్తున్నాం. ఈ విధంగా డిమాండ్ చేసేటువంటి మనం కన్స్యూమర్స్ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఈవెన్ దినంగా మారిపోయింది. వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోలేనటువంటి పరిస్థితికి వస్తున్నారు. దీన్ని అడ్డుకునేది ఎవరు, ఆపేది ఎవరు అంటే మీరే చైతన్యవంతులు అవ్వాలి. మీరు ఈరోజు అనేక శాఖలు ఉన్నాయి, యూజీసీ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రజలకు వస్తాయి. ఆంధ్ర యూనివర్సిటీ అనుకోండి వైస్ ఛాన్సలర్ ఉంటారు, లేకపోతే ఇంకో అన్నయ్య యూనివర్సిటీ అయితే అక్కడ ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు, ప్రతి యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు. మీరు వెళ్ళండి అక్కడికి, అక్కడ సమస్యలు చెప్పండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే మీరు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోటోలు దిగండి, కానీ మీ పేరుని ఏమైనా వాడుకుంటున్నారా ఇది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీ పరపతిని కనుక వాడుకున్నట్టయితే వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇవ్వండి, ఇలాంటివి చేయొద్దని చెప్పండి. అప్పుడే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదైతే వాళ్ళు ఒక అడ్డుకట్ట వేయగలిగారో ఇలాంటి అడ్డుకట్ట మీరు వేయగలరా? ఆ వేసేటువంటి శక్తి మీకు భగవంతుడు ఇస్తాడా? ఇది మీరు ఆలోచించుకోవాలి. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్పాను. మీకు తెలుసో తెలియకో మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు, మీ డబ్బుని మీరే వృధా చేసుకుంటున్నారు. అలాగే మీ ఎడ్యుకేషన్ విలువల్ని మీరే కాపాడుకోలేకపోతున్నారు. మీ హక్కులు మీకు తెలిసినాడు, మీరు చైతన్యవంతులుగా మారినాడు, ఏ శక్తి కూడా మీకు అండగా నిలబడుతుంది. అది మీకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు బాగా డెవలప్ అనే ఉద్దేశంతోనే ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. నచ్చిందా మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నచ్చలేదా, ఎందుకు నచ్చలేదో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సత్యబ్రదర్ పీపుల్ లైవ్ టీవీ చైతన్యవంతం చేయడానికి మీ ముందుంటుంది. మీ సమస్యలు ఏ విధంగా మీ వెనకాల నిలబడుతుంది. ఇది ప్రజల దృష్టికి తీసుకొస్తుంది, అధికారుల దృష్టికి తీసుకొస్తుంది, అలాగే నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తుంది. మీ సహకారాలు ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యబ్రదర్ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.